ఆదివాసీలంతా ఐక్యంగా ఉండాలనే నినాదంతో స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారు ఆదివాసీలపై చేస్తున్న అన్యాయాన్ని ప్రతిఘటించి ప్రజలను వారి భూములను రక్షించాలని నిశ్చయించుకుని విప్లవంగా మారిన యోధులు తిల్కా మాంకీ విల్లు బాణాలతో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన మొదటి స్వాతంత్ర సమర యోధులు. తిల్కా మాంఝీ జీవిత విశేషాలపై ప్రాంతీయ వార్తా విభాగాధిపతి అందిస్తున్న మరింత విలువైన సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం. భారత ఆదివాసీ యోధులది గొప్ప చరిత్ర. అన్యాయానికి వ్యతిరేకంగా సమర శంఖారావం చేసింది ఈ భూమిపైనే. ఈ భూమి నుండే ఎందరో ఆదివాసీ యోధులు తమ వాణిని బలంగా వినిపించారు. వారిలో ఒకరు తిల్కా మాంఝీ. జార్ఖండ్లోని ఛోటా నాగ్పూర్ కొండలకు చెందిన ఆదివాసీ నాయకుడాయన. స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటిష్ వారు ఆదివాసీలపై చేస్తున్న అన్యాయాన్ని ప్రతిఘటించి తన ప్రజలను వారి భూములను పరిరక్షించాలని నిశ్చయించుకొని విప్లవంగా మారిన యోధుడు తిల్కా మాంఝీ. విల్లు బాణాలతో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన మొదటి స్వాతంత్ర్య సమర యోధుడు. మంగల్ పాండే కంటే ముందే పోరాటాలు సలిపిన విప్లవ ఆదివాసీ వీరుడు మాంఝీ. 1750 ఫిబ్రవరి 11న బీహార్లోని సుల్తాన్గంజ్ ప్రాంతంలోని తిల్కాపూర్ గ్రామంలో జన్మించారు. సంతాలీ ఆదివాసీ తెగకు చెందిన తిల్కాకు పసితనం నుంచే ప్రకృతిని ఆరాధించే లక్షణం ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీ చొరబాటుతో అటవీ ప్రాంతాలు అంతగా సంపన్నంగా లేకపోవడంతో పాటు ఒక ప్రాంతం మీద పన్నులు వసూలు, అధికారం మాటున అటవీ భూములు బయట వ్యక్తులకు అప్పగించేవారు. 1770లో సంతాల్ తెగకు చెందిన ప్రాంతంలో తీవ్ర కరువు ఏర్పడి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఆకలితో ఎంతో మంది ప్రాణాలను విడిచేవారు. అధికారంలో ఉన్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆదివాసీ ప్రజలకు ఆహారాన్ని అందించడానికి బదులు వారిని దోపిడీ చేయటం ప్రారంభించింది. దీనిని సహించలేని తిల్కా ఆదివాసీలను సంఘటితం చేసి బ్రిటిష్ అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఆదివాసీ సంఘాలను ఒకే సాయుధ సమూహంగా ఏర్పరిచి విభజించి పాలించాలనే లార్డ్ క్లైవ్ ఆలోచనలను తిప్పికొడుతూ తిలక్ జబ్రా పహారియా అనే సామూహిక ఉద్యమాన్ని సాగించాడు. ఆదివాసీలంతా ఐక్యంగా ఉండాలనే నినాదంతో చేసిన ఈ ఉద్యమం మాంఝీ తిరుగుబాటుగా ప్రసిద్ధి చెందింది. మాంఝీ తిరుగుబాటును ఆపడానికి మాజీ గవర్నర్ జనరల్ హేస్టింగ్స్ కెప్టెన్ బ్రూక్ 800 మంది బ్రిటిష్ సైనికులను పంపాడు. బ్రూక్ 2 సంవత్సరాల పాటు గిరిజనులను అణచివేస్తూనే ఉన్నాడు. అటు తర్వాత జేమ్స్ బ్రౌన్, ఆ తర్వాత అగస్ట్ క్లీవ్లాండ్ గిరిజనుల గొంతు అణిచివేయగా తిల్కా క్లీవ్లాండ్పై విల్లులు బాణాలతో దాడి చేసి చంపేశాడు. దీంతో బ్రిటిష్ సైనికులకు తిల్కాను బంధించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. బ్రిటిష్ సైన్యం అడవిని చుట్టుముట్టి తిల్కాను క్రూరంగా హింసించి అతన్ని ప్రాణాలు తీశారు. ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలో ఘోరంగా అసువులు బాసిన ఆ ఆదివాసీ ఉద్యమకారుడు తిల్కా మాంఝీ బ్రిటిష్ వలస రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం ఆదివాసీల మొదటి పోరాటంగా చెప్పవచ్చు. దేశంలోని మరింత మంది యువత తమ ప్రాంతంలోని గిరిజన వీరుల గురించి తెలుసుకొని వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వేదికగా పిలుపునిచ్చారు. ఆత్మ గౌరవాన్ని, ప్రగతిని ఎల్లప్పుడూ ప్రధానమైందిగా భావించిన ఆదివాసీ సమాజం పట్ల దేశం కృతజ్ఞతతో ఉందని ప్రధాని పేర్కొన్నారు.